ఫోన్ పోయింది కాబట్టి ఇబ్బంది అయింది. 10,000 వీడియోలు ఉన్నాయి, చేయాలంటే చాలా ఉన్నాయి. ఒక వీడియో పెడదాం అనుకుంటున్నా. వినండి. భూమి దాని చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తాను చుట్టూ తాను తిరుగుతుంది, చీకటి పడడానికి తిరుగుతుంది. పాస్ట్ నుంచి నెగిటివ్ వస్తుంది కాబట్టి చీకటి పడుతుంది. అంతేకాదు సూర్యుడు పొద్దున్నే ఉదయాన పెద్దగా పడుతుంది. ఎందుకు పడుతుంది పెద్దగా? తరంగాలు పైకి కిందికి తరంగాలు అడ్డం ఉంటాయి కాబట్టి పెద్దగా పడుతుంది. ఇంకా కొద్దిగా పైకి పోయిందనుకో కొద్దిగా ఎండకు వస్తుంది, ఇంకొద్ది పైకి పోయిందనుకో ఎండ వస్తుంది, పోతా ఉంటే ఎండ వస్తుంది. అంతేకాదు ఇప్పుడు నేను ఉన్నా, సూర్యుడు అక్కడ ఉండు, దీనికి ఎంత దూరం? 100 కిలోమీటర్ అనుకున్నాగా. ఇప్పుడు 100 కిలోమీటర్ ఆడించి వీడికి 100 కిలోమీటర్లు. కొద్దిగా పైకి పోతే ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోతే ఎంత ఉంటుంది? 100 ఉంటుంది. ఇంకొద్దిగా పైకి పోయింది అనుకో 100 ఉంటుంది. దీనికి ఎంత దూరం? అది తెల్లగా పడుతుంది, మామూలుగా ఎర్రగా పడుతుంది. మళ్ళీ ఇంకొద్దిగా కిందికి పోతే 100 ఉంటుంది. ఇంకొద్దిగా కిందికి పోతే కిందికి 100 ఉంటుంది. అది ఇక్కడ అంత ఇచ్చినప్పుడు 100 ఉంటుంది. అయితే ఈ లెక్క ప్రకారం మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడ సూర్యుడు అంతే ఉండాలి, ఇక్కడ సూర్యుడు అంతే ఉండాలి, పైన సూర్యుడు అంతే ఉండాలి. అది మొత్తం తేడా పడుతుంది. అంతేకాదు ఇప్పుడు ఇది రాయి గుండ్రంగా ఉంది, ఈ రాయి బరువు ఉంది. ఎంత బరువు ఉంది? 1 కిలో 5 కిలో ఉంది అనుకో. ఈ బరువు ఎంత బరువు ఉంది? బరువు ఉందంటే ఏం చేయాలి? ఈ బరువులో నీడ ఉంది కాబట్టి బరువు ఉంది. ఆ నీడ తీసినా అనుకో బరువు ఉండదు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? ఒక అయస్కాంతం తీసుకుందాం. ఒక అయస్కాంతం తీసుకొని వేడి చేద్దాం. వేడి చేస్తే అది చక్క ఇట్లా నిలబడుతుంది. వేడి చేసి పెడితే చక్క నిలబడుతుంది, ఎటు కదలదుగా. ఒక 5 నిమిషాలు మళ్ళీ నీడ రాగానే ఆగిపోద్ది. ఇలాంటి నీడలు ఎన్ని ఉన్నాయంటే వేల కోట్లు ఉన్నాయన్నమాట ఈ నీడలు.